రికార్డ్ చూసుకో, రికార్డ్ క్రియేట్ చేసిందే నేను. ఇప్పుడు మళ్ళీ అదే జరగబోతుంది. కల్కి 2898 AD ట్రైలర్ అద్భుతంగా ఉందనే మాట కూడా చిన్న విషయం. ఎందుకంటే అద్భుతానికి మించిన అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్. ట్రైలర్లో భూమి మీద ఎక్కడా వాటర్ లేవు. ఒక కాంప్లెక్స్లోనే మంచి నీరు, గాలి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అది చూడటానికి ఒక హెవెన్ లాగా ఉంది. భైరవ మరియు అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం ఉండబోతుంది. అశ్వత్థామని ఒక సూపర్ హీరోలా చూపించారు. ఎవ్వరూ ఎదుర్కోలేని విధంగా ఉన్నాడు. తనతో భైరవ గెలుస్తాడో లేదో మూవీలోనే చూడాలి. నేనైతే భైరవ గెలుస్తాడనుకుంటున్నాను. ఎందుకంటే భైరవ హాలోగ్రామ్ టెక్నాలజీ యూజ్ చేస్తాడు కాబట్టి దానివల్ల అశ్వత్థామ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హాలోగ్రామ్ టెక్నాలజీ మల్టిపుల్ మెంబర్స్ కనబడుతుంది. ఏది రియలో ఏది ఫేకో కూడా అర్థం కాదు. ఈ హాలోగ్రామ్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ లో చూపించారు. దీని గురించి మూవీలో ఇంకా ఇన్డెప్త్ గా చూపించే ఛాన్స్ ఉంది. భైరవ 1 మిలియన్ బౌంటీగా దీపికని పట్టుకోవడానికి వెళ్తాడు. అసలు దీపిక రోల్ ఏంటో అర్థం కావట్లేదు. ఆమెని అశ్వత్థామ ఎందుకు కాపాడుతున్నాడో అర్థం కావట్లేదు. కమల్ హాసన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి నెగిటివ్ క్యారెక్టర్ అన్నారు, కానీ ట్రైలర్ లో చూసుకుంటే పాజిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ కూడా అర్థం కావట్లేదు. మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ అర్థం కావాలంటే మూవీ చూడాలని అర్థమైంది. ఈ మూవీ June 27 రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ లో బాక్సాఫీస్ బద్దలు కొడుతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు బ్రేక్ డౌన్ వీడియోస్, బాక్సాఫీస్ ప్రిడిక్షన్ లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి అప్డేట్ మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.